హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, మియాపూర్, హైటెక్ సిటీ, చందానగర్, ముషీరాబాద్, లక్టీకాపూల్, సరూర్ నగర్, కోటి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, బాగ్లింగంపల్లి, రామ్నగర్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక దీంతో రోడ్లపై నీరు నిలిచిపోగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు వర్షంలోనే తడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక మరోవైపు రానున్న 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రోడ్డుపై వర్షపు నీరు వచ్చి చేరింది. ఇక దాంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చేనంబర్ చౌరస్తా, శ్రీరామ చౌరస్తా, అలీకేఫ్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇక ప్రస్తుతం ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. అటు ఈదురు గాలుల ధాటికి రామ్నగర్, విఎస్టీ రోడ్డు, హైదర్గూడ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ముషీరాబాద్ తో పాటు నగరంలోని పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూకట్పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రద్దీ నెలకొంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి ట్యాంక్ బండ్ పై వృక్షం నేలకొరిగింది. ఇక చెట్టుని హైడ్రా సిబ్బంది తొలగించారు. సుల్తాన్ బజార్లోనూ భారీ వృక్షం విరిగి పడింది. బషీరాబాద్, హైదర్గూడ రోడ్డు చెరువులను తలపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి, భారీ వర్షాల నేపథ్యంలో ఒకవైపు చెట్లు నేల కొరుగుతున్నాయి, అలాగే విద్యుత్ వైర్ షాక్ వల్ల 2 మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక మరోవైపు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, మియాపూర్, హైటెక్ సిటీ, చందానగర్, ముషీరాబాద్, లక్టీకాపూల్, సరూర్ నగర్, కోటి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, బాగ్లింగంపల్లి, రామ్నగర్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు వర్షంలోనే తడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక మరోవైపు రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వైపు రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చేనంబర్ చౌరస్తా, శ్రీరామ చౌరస్తా, అలీకేఫ్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రస్తుతం ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. అటు ఈదురు గాలుల ధాటికి రామ్నగర్, విఎస్టీ రోడ్డు, హైదర్గూడ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.
దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ముషీరాబాద్ తో పాటు నగరంలోని పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, భారీ వర్షం కారణంగా ఒకవైపు చెట్లు నేల కొరుగుతున్నాయి, అలాగే విద్యుత్ అంతరాయం వల్ల 2 వ్యక్తులు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంకా వర్షాలు ఎన్ని రోజులు పడే అవకాశం ఉంది? ఈ నెల 15 వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు వీస్తాయని కూడా చెప్పింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇక హైదరాబాద్లో ఒక్కసారిగా సాయంత్రం 5 గంటలకు వాతావరణంలో మార్పులు కనిపించాయి. సో కనిపించిన కొద్దిసేపటికే హైదరాబాద్ మొత్తంలో భారీ వర్షం నమోదైంది. ఎక్కడ చూసినా కూడా రోడ్లపై నీళ్లు నిల్వ ఉన్నాయి. మోకాళ్ళ లోతు నీళ్లు నిల్వ ఉండడంతో ముఖ్యంగా ఆఫీస్ వేళలు ముగించుకొని బయటికి వెళ్తున్న సమయంలో హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఎక్కడ చూసినా కూడా వాహనాలు రోడ్లపైనే నిలిచి ఉన్నాయి. సో గంటల తరబడి రోడ్లపైనే వాహనాలు నిలిచి ఉండడంతో ట్రాఫిక్ కష్టాలు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే పెరగడం అంటే ముఖ్యంగా మరో గంట 2 గంటల పాటు హైదరాబాద్ మొత్తంలో కూడా ట్రాఫిక్ సమస్య ఇలానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భారీ వర్షాలకు హైదరాబాద్లో విద్యుత్ షాక్తో 2 మృతి చెందినట్టు మనకైతే సమాచారం అందుతుంది. అయితే భారీ వర్షాలకు వీధురుగాలులు వీయడం ఎక్కువగా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీధురుగాలులు వీస్తుండడంతో భారీ వృక్షాలన్నీ కూడా ఒక్కసారిగా నేలకూలాయి. అక్కడక్కడ ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా నేలకూలాయి. అదేవిధంగా విద్యుత్ లైన్లన్నీ కూడా తెగి కింద పడిపోయాయి. హైదరాబాద్లో కురిసిన వర్షానికి ముఖ్యంగా చూస్తే మినిమం మనకి వర్షపాతం దాదాపుగా 17 సెంటీమీటర్ల నుంచి 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. హైదరాబాద్లో ముఖ్యంగా ఉప్పల్, అదేవిధంగా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మల్క్పేట, నాంపల్లి, అదేవిధంగా పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, నాన్కరామగూడ, గచ్చిబౌలి, సో అదేవిధంగా హోల్ సిటీ, సో ఎక్కడ చూసినా కూడా వర్షం ఎక్కువగా పడడంతో దాదాపుగా 16 నుంచి 17 సెంటీమీటర్లు తక్కువలా, అదేవిధంగా ఎక్కువగా 21 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో నమోదైనట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి వర్షం ఒక్కసారిగా హైదరాబాద్లో భారీ వర్షం నమోదవడంతో ముఖ్యంగా వాహనదారులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య అంటే ఐక్య దగ్గర అయితే విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అక్కడ దాదాపుగా 2-3 గంటల పాటు వాహనాలన్నీ కూడా రోడ్లపైనే నిలిచి ఉన్నాయి. సో ఇక మిగిలిన చోట్ల ముఖ్యంగా హైదరాబాద్లో ముఖ్యంగా కొన్ని చోట్ల మ్యాన్హోల్స్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మ్యాన్హోల్స్ అవి క్లోజ్ చేయకుండా ఉంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇక మొన్నటి వరకు కూడా ఉక్కపోతతో అల్లాడినటువంటి గ్రేటర్ ప్రజలకు సో వాతావరణం చల్లబడడం, భారీ వర్షం కురడంతో ఒకందుకు ఉపశమనం అని చెప్పవచ్చు. మరోవైపు సో ఇక వాహనదారులు రోడ్లపై ఉన్నటువంటి వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే మ్యాన్హోల్స్ దగ్గర మొత్తం చెత్తా చెదారం అంతా కూడా పేరుకుపోయినప్పుడు అక్కడ వాటర్ అంతా కూడా జామ్ అవుతున్నాయి. దాని కారణంగా వాహనాలన్నీ కూడా రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. సో ఇక ఇప్పటికే హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్ని కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడైతే వాటర్ జామ్స్ ఉంటాయో, ఎక్కడైతే వాటర్ నిల్వలు ఉన్నాయో అక్కడ క్లియర్ చేయడం వల్ల వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఉంది. కాబట్టి సో చాలా చోట్ల నీళ్ళన్నీ కూడా జామ్ కావడంతో వాహనాలన్నీ కూడా దాదాపుగా రోడ్లపైనే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే దాదాపుగా హైదరాబాద్లో 40 స్పాట్లను గుర్తించారు. అంటే మనకి ముఖ్యంగా వాటర్ ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఆ నిల్వ ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు. సో ఇక మనకి పోలీస్ కమాండ్ కంట్రోల్, బంజారా హిల్స్లో ఉన్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ దగ్గర దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు ఆగిపోవడంతో కంప్లీట్గా రోడ్డు బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనకి రోడ్ నెంబర్ 12లో వచ్చే వాహనాలన్నీ కూడా జూబ్లీ హిల్స్ వైపు వచ్చే వాహనాలు కంప్లీట్గా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ నుంచి మనకి బంజారా హిల్స్, మనకి మాసప్ ట్యాంక్ వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా కంప్లీట్గా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి కూడా మనకి ఈ యొక్క మనకి తెలంగాణ భవన్ నుంచి, అదేవిధంగా ఇక్కడ మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కూడా, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి కూడా పంజాగుట్ట వైపు వాహనాలను మళ్లించారు. కాబట్టి సో ఈ నెల 15 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనము భారీ వర్షాలకు ఇప్పటికే వరిధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సో కొన్ని చోట్ల ముఖ్యంగా వరిధాన్యం మొత్తం కూడా ఇంకా కళ్ళాల్లోనే ఉండిపోవడం, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద వరిధాన్యం అలానే ఉండిపోవడంతో దాదాపుగా వరి మొత్తం తడిసిపోయి రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈసారి
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము, వరిధాన్యం మొత్తం కూడా కొనుగోలు చేశామని చెప్తున్నప్పటికీ కూడా చాలా జిల్లాల్లో వరిధాన్యం ఇంకా కళ్ళాల్లో ఉండిపోవడం, కొనుగోలు కేంద్రాల వద్ద ఉండిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారీ వర్షాలకు మొత్తం ధాన్యం అంతా తడిసిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఈ నెల 15 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. నైరుతి ఋతుపవనాలు ముఖ్యంగా తెలంగాణలో ప్రవేశించడం కారణంగా సో అందుకు ఈ వర్షాలు కురుస్తున్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. అయితే దక్షిణ తెలంగాణలో ముందుగా నైరుతి ఋతుపవనాల కారణంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే రేపు ఎల్లుండి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి సో మనకి అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం, ముఖ్యంగా 40 నుంచి గంటకి 50 కిలోమీటర్ల మేర కూడా వీధురుగాలు వీచే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు సో చెట్ల కింద ఎవరు ఉండకూడదు, పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సో హైదరాబాద్లో కురిసిన వర్షానికి మాత్రం ఒక్కసారిగా గ్రేటర్ ప్రజలందరూ కూడా చిగురుటాకుల్లా వణికిపోయారు. ఎందుకంటే కొద్దిసేపటికి కురిసిన వర్షానికి మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం కావడం, అదేవిధంగా రోడ్లపైనే నీళ్లు నిల్వ ఉండడంతో వాహనదారులు అయితే మాత్రం ఇంకా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి రోడ్లపైనే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.